అందరికీ నమస్తే అండి. మే 13వ తేదీన ఒక పోలింగ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. మే 13వ తేదీ. మే 11వ తేదీతో మే 11వ తేదీ సాయంత్రం 3 గంటల తర్వాత ఇంకా ప్రచారం చేయడానికి వీల్లేదు, ప్రచారం ఆపేయాలి. సో 11కి 13కి మధ్యలో 12వ తేదీ గ్యాప్ ఉంది. సో 12వ తేదీ ఒక ఆసక్తికరమైన కొన్ని సంఘటనలు, కొన్ని సెన్సేషన్స్ జరగబోతున్నాయి నాకున్న సమాచారం ప్రకారం. నాకు ఒక 4 రోజుల కిందటే ఒక సోర్స్ ఒక ఆయన చెప్పారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు నాకు అదే అనిపిస్తాయి. ప్లస్ వేరే వాళ్ళతో కూడా నేను ఒక 3-4 మాట్లాడుతుగా తెలిసిందనమాట. సో అదేంటంటే మీరు పక్కన ఒకసారి చూడవచ్చు, పక్కన కొన్ని ఇమేజెస్ చూడండి. సినీ హీరోలు రవితేజ, నిఖిల్ అండ్ ఇంకొంతమంది, డైరెక్టర్ త్రివిక్రమ్ వర్మ గారు, అలాగే నటులు కొంతమంది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, మంచు మనోజు వాళ్ళ పేరున కొన్ని స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు పక్కన చూస్తే సోషల్ మీడియాలో ఇవన్నీ మేబీ నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, చూసే ఉంటారు. ఇవి నిజమా? వాళ్ళు ఈ కామెంట్స్ చేశారా? లేదు, వాళ్ళు ఈ కామెంట్స్ చేయలే. నిజంగా వాళ్ళు ఏమి ట్వీట్ చేయలే. ఇప్పుడు మంచు మనోజ్ ఉన్నారు, మంచు మనోజ్ పేరిట ఒక ట్వీట్, అదే ఆయన ఇలా మాట్లాడినట్టు ఒకటి వైరల్ అవుతుంది. నిజంగా మంచు మనోజ్ అలా అంటే ట్వీట్ చేసేవాడు కదా. మంచు మనోజ్ ట్విట్టర్ నేను ఓపెన్ చేసి చూస్తున్నా, ఆయన అయితే ఆ కామెంట్ ఏమీ చేయలేదు. ఆయన అయితే రీసెంట్గా ఏమీ ట్వీట్ చేయలేదు. కానీ ఆయన పేరిట ఆయన ఇలా అన్నట్టు చూపిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ వర్మ గారి పేరున, రాజమౌళి పేరున అలా రకరకాలుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో చాలా వరకు ఫేక్. ఇవి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తయారు చేసింది. వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నవి. రవితేజ కూడా ట్వీట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు అనవసరమైన వివాదాలలోకి వెళ్తారు? ఒక హీరో నాని అఫీషియల్గా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా, వాస్తవం. చిరంజీవి గారు అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మద్దతుగా. విక్టరీ వెంకటేష్ గారు కైకులూరులో నేరుగా ప్రచారం చేశారు. ఆయనకు పర్సనల్గా డాక్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారితో ఉన్న పరిచయం మేరకు వెంకటేష్ గారు ప్రచారం చేశారు. అంతే తప్ప ఈ ట్వీట్లన్నీ మాత్రం ఇదంతా అబద్ధం. అయితే 12వ తేదీ ఏం జరగబోతోంది అనేది మీకు ఇప్పుడు చెప్తా. 12వ తేదీన ఇండస్ట్రీ పెద్దలు చాలామంది, మన సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు చాలామంది, నిర్మాతలు, దర్శకులు, హీరోలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. మే 13వ తేదీన పోలింగు, మే 12వ తేదీన వీళ్ళు కలుస్తారు. ఎందుకు? ఇండస్ట్రీ పరంగా మద్దతు ప్రకటించడం. అదేదో ముందే ప్రకటించవచ్చు కదా అనే అనుమానం మీకు రావచ్చు. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, కలవడానికి ఖాళీలు లేవు. ప్లస్ వాళ్ళు కూడా అందరూ ఒక డేట్ అనుకోవాలి కదా టెంటివ్గా. ఇప్పుడు వీళ్ళు ప్రచారంలో ఉన్నప్పుడు అందరూ మూకుమ్మడిగా జనంలో, వాళ్ళు ఏదో పబ్లిక్లో ఉంటారు, ఏదో ఏ కర్నూలులోనో అనంతపురంలోనో ఎక్కడో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ హీరోలందరూ వెళ్తే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుద్ది, హై సెక్యూరిటీ ఇవ్వడం కష్టం అవుద్ది. సో 11వ తేదీతో ప్రచారం అయిపోద్ది. 12వ తేదీ ఫ్రీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ 12వ తేదీ ఖాళీగా ఉంటారు, ప్రచారం ఉండదు కాబట్టి. సో అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని హైదరాబాద్లో కలవబోతున్నారు, లేదా అమరావతిలో అయినా కలవబోతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి కూటమికి మద్దతు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళకేం అవసరం అనేది ఉండొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు వీళ్ళకేం అవసరము అని. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో సినీ రంగం కూడా బాధిత రంగమే. సినీ రంగం కూడా కొంత బాధించబడింది. టికెట్స్ ఆన్లైన్ చేయడం, టికెట్స్ రేట్లు పెంచడం, సినీ రంగంలో కొంతమందిని పొలిటికల్గా టార్గెట్ చేయడం. సో అందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ గతంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు బలవంతంగా రుద్దడం, ఇవన్నీ చాలా పెరిగాయి. థియేటర్స్ని రైడ్ చేయించడం, థియేటర్స్ని ముయ్యించడం, వాళ్ళ మధ్య వాళ్ళకి గ్రూపులు చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అందుకని సినీ రంగంలో చాలామంది పెద్దలు అంతర్గతంగా రగిలిపోతున్నారు వైసీపీ పట్ల. కానీ బయటకు చెప్పలేరు, అంతే, బయటకు ఓపెన్గా చెప్పలేరు. బయటకు అలా చెప్పడానికి ఒక వేదికే ఇలా కలవడం. ఇలా కలిసినా కూడా వాళ్ళేమి కాంట్రవర్సీ మాట్లాడరు, వాళ్ళేమి వైసీపీని విమర్శించరు. వైసీపీని విమర్శించేంత సీను ఏ రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసేంత సీను ఈ హీరోలకో వీళ్ళెవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకి దీనికి సంబంధం ఉండదు. కానీ కూటమిని కలిసి మద్దతు ప్రకటిస్తారు.
కూటమికి మద్దతు ప్రకటించడం మాత్రం జరుగుద్ది 12వ తేదీ. 13వ తేదీ ఓటింగ్ ఉంది కాబట్టి ఏమైనా కాస్త ప్రభావం చూపుతుందేమో అనే నమ్మకం కూటమి ఈ నాయకుల్లో కూడా ఉంది. అలా 12వ తేదీన ఇది జరగబోతుంది అనేది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. జరిగితే ప్లానింగ్ అయితే చేశారు, ప్లాన్ చేశారు, జరిగితే ఒక రకంగా ఉంటుంది. జరగలేదనుకోండి, వాళ్ళు అనవసరమైన విషయాలు మనకెందుకు, అనవసరమైన వివాదాలు మనకెందుకు అని కొంతమంది వెనక్కి లాగుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, ఇంకొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు ఎందుకు మనం ఇప్పుడు దీనిలో తలదోర్చడము, రేపు పోలింగ్ ఉందనగా ముందు రోజు ఎందుకు వెళ్ళడం, సో మనకు అనవసరం వద్దు అని కొంతమంది వెనక్కి లాగుతున్నారు. కొంతమంది కలుద్దామంటున్నారు. దీని మీద ఫైనల్ డెసిషన్ తీసుకొని 12వ తేదీన కలిసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో ఇది అంటే ఒక గాసిప్ మాత్రమే, రకరకాల వర్గాల నుంచి వస్తున్న ఒక వార్త మాత్రమే. ఒకవేళ 12వ తేదీ జరగలేదు అనుకోండి, అన్న నువ్వు ఫేక్ చెప్పావు, నువ్వు కూడా ఫేక్స్ చెప్తావు అనుకోలేదు, జరగలేదు అని అయితే నన్ను తిట్టుకోవద్దు. నాకు తెలిసిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని నేను చెప్పాను, అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. సో ఒకవేళ జరగకపోయినా దాని గురించి ఏమి అనవసరమైన డిబేట్లు, అనవసరంగా తిట్టుకోవడాలు అయితే వద్దు. ఒక ఆసక్తికరమైన వార్త, ఆసక్తికరమైన గాసిప్ కొంతమేరకు నాకు నిజమని కొంతమంది చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా.